శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య నమ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. మనోజవస్థీర్థకరో వసురేత వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః. మనోజవః స్థీర్థకరో, మనసు కన్నా వేగంగా ప్రసరించగల చూపులు గలవాడు. మనోజవః తన యొక్క నేత్రాలు, తన యొక్క చూపులు ఈ ప్రపంచం మీద, ఈ లోకాల మీద, ఈ చతుర్దశ భువనాల మీద మానవుడి మనస్సు కన్నా వేగంగా ఆయన చూపులు ప్రసరిస్తాయి. చూసినంత మాత్రము చేతనే సమస్త లోకాల్లోని భక్తుల యొక్క పరిస్థితిని గమనించువాడు. ఆయన చూడనటువంటి ప్రదేశం అంటూ ఏది లేదు. మానవుడు ఎక్కడ దాక్కున్నా భగవంతుని యొక్క దృష్టి ప్రసరిస్తుంది. అందుకే మనం ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు చూస్తాడురా అంటారు. ఎట్లా చూస్తాడంటే మొత్తం ఆయన కళ్ళే. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష, లక్షల కోట్ల కళ్ళు ఆయనకి. అంటే ఈ ప్రపంచంలోని ప్రతి అణువు, కదిలేటటువంటి ప్రతి అణువు కూడా ఆయన యొక్క దివ్య నేత్రాలు. కాబట్టి ఆయన చూసే చూపుకు మనం ఆధీనమై ఉన్నట్టయితే, ఆయన చూపు మన మీద ప్రసరించగలిగితే అదే భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎక్కడైనా చూస్తున్నాడు కదా మరి ప్రత్యేకంగా మనం తీర్థయాత్రలు చేస్తాం. అదేంటి, మనం మొత్తం చూస్తున్నాడు కదా, సర్వాంతర్యామి కదా శ్రీ మహావిష్ణువు, అంతటినీ చూస్తున్నాడు కదా, మళ్ళీ మనం తీర్థయాత్రలకు వెళ్ళడం ఏమిటి? భగవంతుడి యొక్క దర్శనం కోసం దేవాలయాలకు తీర్థయాత్రలో ఆయన యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది. తీర్థము అంటే నదీ నదాల పక్కన ఉన్నటువంటి దేవాలయాలు. నదులు లేకుండా ఉన్న దేవాలయాల్ని పుణ్యక్షేత్రాలు అంటారు. నదుల పక్కన దేవాలయం ఉంటే పుణ్యతీర్థాలు అంటారు. తీర్థయాత్రలు అంటే నదుల పక్కన ఉన్నటువంటి దేవాలయాలను దర్శించడం. పుణ్యక్షేత్రాలు అంటే నదులు లేకుండా ఉన్నటువంటి క్షేత్రాలను పుణ్యక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాల కన్నా పుణ్యతీర్థము చాలా పవిత్రమైందని చెప్పేసి మనకు పెద్దలు చెబుతారు. అంటే అక్కడ స్నానం చేసినటువంటి, ఆ నదిలో స్నానం చేసినటువంటి నీరు తీర్థం అన్నమాట. తీర్థం అంటే అదే కదా, నీరు అని అర్థం. పుణ్యతీర్థము. అదేవిధంగా పుణ్యక్షేత్రము, క్షేత్రం ఏమంటే స్వామివారు స్వయంగా పుట్టినటువంటి ప్రదేశాన్ని పుణ్యక్షేత్రాలు. తిరుపతి పుణ్యక్షేత్రం, భద్రాచలం పుణ్యతీర్థము, యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, శ్రీశైలం పుణ్యతీర్థము. ఇట్లా నదుల పక్కన, సముద్రాల పక్కన ఉన్నట్టయితే దాన్ని పుణ్యతీర్థం అంటారు. అంటే మంచి నీరు అని అర్థం. పుణ్య అన్నటువంటి పదానికి ఏమిటంటే భగవంతుడు ప్రసాదించిన నీరు అని అర్థం. మనకున్నటువంటి నదీ నదాలన్నీ కూడా భగవత్ ప్రసాదం, ప్రకృతి నుంచి ఏర్పడే తప్ప. గంగా నది కానీ, కృష్ణానది కానీ, గోదావరి కానీ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి నదులు.
కాబట్టి పుణ్యతీర్థ స్నానము చాలా పవిత్రమైనది. పుణ్యతీర్థాల్లో ఏమిటంటే ఆ నదిలో ఉన్నటువంటి నీటిని తీసుకువచ్చేసి దేవాలయంలోకి పుణ్యాహవాచనం చేసి స్వామివారికి అర్ఘ్యపాద్య ఆచమనాలు స్నానాధికాలు చేయించినటువంటి తీర్థాన్ని తిరిగి మనకు భక్తులకు పెడతారు. శుద్ధి చేసినటువంటి నీరు అని అర్థం. మనం దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఒక మంత్రం చెబుతూ మనకు తీర్థం పెడతాడు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ సీతారామచంద్ర స్వామి పాదోదకం పావనం శుభం. అంటే నాయన ఈ తీర్థం ఏదైతే ఉందో ఈ తీర్థము భగవంతుడికి నివేదించినటువంటి తీర్థం ఇది. శుద్ధి చేసినటువంటి పుణ్యవాచనం చేసినటువంటి తీర్థం ఇది. ఈ తీర్థము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానాధికాలు చేసినటువంటి ఈ తీర్థానికి మంత్రపూరితమైనటువంటి పవిత్రతను కల్పించిన తర్వాత అది భక్తులకు అర్చక స్వామి పెడతాడు. ఆ తీర్థానికి ఉన్నటువంటి పవిత్రత ఏమిటంటే మనకు ఆ మంత్రంలోనే చెప్పబడింది. అకాల మృత్యుహరణం. అకాలంలో వచ్చినటువంటి మృత్యువు తొలగిపోతుంది. మృత్యు అంటే చనిపోవడం అని కాదు, మృత్యు భయం. మనం తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తామంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానం కోసం, మృత్యు భయాన్ని తొలగించుకోవటం కోసం, జీవితంలో ఉన్నటువంటి భయాలను తొలగించుకోవటం కోసం. ప్రతిదాన్ని చూసి భయపడుతూ ఉంటాం. చిన్న జబ్బు చేసినా, చిన్న రోగం వచ్చినా, చిన్న డిస్టర్బెన్స్ అయినా, ఇంట్లో ఏదైనా చిన్న చికాకైనా కానీ ఏదో ఆందోళన చెందుతూ ఉంటాం. ఇవన్నీ నివారించబడతాయి నాయన. ఈ తీర్థం తీసుకోవటం వల్ల, ఈ పరిసరాల ప్రభావం వల్ల, ఈ తీర్థంలోని మంత్రపూరితమైనటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్. అందుకే పుణ్యతీర్థాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిందే. ఎక్కడ తిరగకుండా ఇంట్లోనే ఉంటాను అంటే అది మనకు సాధ్యమేది కాదు. అది సెకండ్ స్టేజ్. ఎక్కడైనా ఉన్నాడు భగవంతుడు, నాలోనే ఉన్నాడు, అది 2-3వ స్టేజిలో ఆ ఆధ్యాత్మికత వస్తుంది. ప్రాథమిక దశలో పుణ్యక్షేత్రాలు చూడాల్సిందే. అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని, వైబ్రేషన్ని మనం వంట పట్టించుకుంటేనే తప్ప ఆ ఆధ్యాత్మిక పరిజ్ఞానం మనకు లభించదు. అకాల మృత్యుహరణం. భయం తొలగిపోతుంది నాయన. మృత్యు అంటే భయమే చచ్చిపోవటం. సర్వవ్యాధి నివారణం. ఈ మంత్రపూరితమైనటువంటి శుద్ధి చేసినటువంటి వేద మంత్రాలతో చేసినటువంటి పుణ్యవాచనం వల్ల ఈ పవిత్రమైనటువంటి నీరు, దాంట్లో 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. దాన్ని తీర్థప్పొడి అంటారు. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వస్త్రకారు పట్టేసి దాంట్లో కలిపేస్తారు. దానివల్ల మనకున్నటువంటి బీపీలు, షుగర్లు కంట్రోల్ అవుతాయట ఆ తీర్థం వల్ల. ఇది సైంటిఫికే, అంటే ఆయుర్వేద డాక్టర్లు తేల్చినటువంటిది. దాంట్లో పచ్చకర్పూరము, జవ్వాది, జాపత్రి, వటివేర్లు, ఇట్లా అనేక రకాలు ఆ పౌడర్ అంతా కలపడం వల్ల మనకేంటంటే సకల వ్యాధి నివారణం. మనం అశ్వగంధాది పౌడర్ కానీ, తర్వాత త్రిఫలా చూర్ణం కానీ, తర్వాత మాదిఫల రసాయనం కానీ ఆయుర్వేదంలో చాలా దివ్య ఔషధాలు. అవి తీసుకుంటే ఎంత శరీరము ఆరోగ్యంగా ఉంటుందో తీర్థం తీసుకోవడం వల్ల కూడా అంతే ఆరోగ్యం ఉంటుంది. సకల వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం. అంటే ఈ 3 చెంచాల తీర్థం తీసుకోవడం వల్ల పాపాలు ఎట్లా పోతాయి అంటే పాపపు ఆలోచన నశిస్తుంది. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాల వల్ల అయ్యో ఇక్కడ ఉన్నటువంటి స్వామి ఇంతమంది భక్తుల్ని ఆకర్షిస్తున్నాడు, ఏదో ఒక శక్తి లేకపోతే ఇన్ని వేల లక్షల కోట్ల మంది ఎందుకు వస్తారు? మన కుంభమేళా చూశారు కదా,
100 కోట్ల మంది స్నానాలు చేశారట. ఉన్నదే 140 కోట్లు. 100 కోట్ల మంది స్నానం చేశారు. పుణ్యతీర్థం. పోనీ ఎవరన్నా పామర్లో లేకపోతే ఏదో గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ప్రధానమంత్రి, కలెక్టర్లు, జడ్జిలు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కుంభమేళలో స్నానం చేశారు. వాట్ ఏ గ్రేట్ కంట్రీ, గ్రేట్ కల్చర్. పుణ్యతీర్థానికి అంత ప్రాధాన్యత ఉంది. అకాల మృత్యుహరణం, సకల వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం. పాపపు ఆలోచన, పాపపు చింతన నశిస్తుంది ఆ తీర్థం వల్ల. స్వామి పాదోదకం పావనం శుభం. నాయన, ఇది దేవుడి యొక్క పాద స్పర్శ చేత పునీతమైనటువంటి నీరిది, తీర్థము. అది తీసుకున్నట్టయితే నీవు పావనం అవుతావు. మానవ జన్మంతా కూడా పాప పంకిలం. పంకిలం అంటే బురద. పాపపు బురదలో మనం కొట్టుకుంటున్నాం. అంటకుండా ఎట్లా ఉంటుంది? పుట్టామంటే పాప పంకిలం నుంచి వచ్చాము, పాప పంకిలంలో నివసిస్తున్నాం, పాపపు ఆలోచనలతో నివసిస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదో దైవ దర్శనాల వల్ల కొంత మార్పు వచ్చేసి మనం ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన తర్వాత అరే గతంలో మనం చేసిన ఆలోచనలు, మనం చేసిన పనులన్నీ కూడా గుర్తుకొచ్చి కొంచెం మనోనైర్మల్యానికి గురవుతాం. అరే ఇలా చేసి ఉండకపోవాల్సింది, ఈ చిన్న పొరపాట్ల వల్ల నాకు ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, ఈ పాపాలు చేయడం వల్ల ఇట్లా అయిపోయినాను, అది అట్లాంటి చింతన వచ్చేస్తుంది. దాన్నే పావనము అంటారు. అటువంటి ఆలోచన, అటువంటి పవిత్రత, అటువంటి మనస్తత్వం నీకు కలగాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి మనకు తీర్థం పెడతారు. తీర్థయాత్రల్లో ఉన్న గొప్పతనం అది. మనం తీసుకునే దేవాలయాల్లో తీర్థంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అది శుద్ధి చేసినటువంటి జలం, ప్యూరిఫైడ్ వాటర్. దాంట్లో అనేక సుగంధ ద్రవ్యాలు, తీర్థ పొడి కల్పిస్తారు. తీర్థకరో, తీర్థంలో ఉంటాడు ఆయన. మనోజవ తీర్థకరో, వసురేత వసుప్రద, వసుప్రదో వాసుదేవో. ఈ 4 కూడా సమానార్థకాలు. వసు అంటే భూమిని రక్షించువాడు. వసుదేవుడి యొక్క కుమారుడు కాబట్టి వాసుదేవుడు. ముఖ్యంగా ఏంటంటే వసు అంటే జ్ఞానము, అజ్ఞానాన్ని తొలగించువాడు. మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని కనుక మనం చూస్తే, పరిశీలిస్తే, సరే మనకు తెలిసి మహాభారతంలో శ్రీకృష్ణుడు మాత్రమే తెలుసు మనకు. కృష్ణుడు అనగానే మహిషులు అంటే అష్టవిధ భార్యలు, 8 మందిని పెళ్లి చేసుకున్నాడు, ఏదో పాండవులకై ఉండేదో యుద్ధం చేయించాడు, ఇది మాత్రమే తెలుసు. కానీ ఆయన గ్రేట్ సోషల్ రిఫార్మర్. సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటలేదు. మన ఆయన జీవిత చరిత్రని పరిశీలిస్తే, అందుకే గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో హయ్యెస్ట్ ఫిలాసఫీ ఎవరిదంటే శ్రీకృష్ణ ఫిలాసఫీ. మనం ఏ దేశంలో చూసినా కూడా ఫిలాసఫీ చదువుకున్నాము అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక చాప్టర్ ఉంటుంది. ఏ దేశంలో ఎంఎస్ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఫిలాసఫీలో పిహెచ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఒక చాప్టర్ కానీ, ఒక బుక్ కానీ కృష్ణ ఫిలాసఫర్ ఇన్ ఇండియా, ద గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక చాప్టర్ చదవాల్సిందే. ఎక్కడ ఏ దేశంలో ప్రపంచంలో ఫిలాసఫీ ఉంది అంటే మాస్టర్ డిగ్రీలో శ్రీకృష్ణుడు చదవాల్సిందే. అది కాబట్టి శ్రీకృష్ణ దేవాలయాలకు ఈజీగా పర్మిషన్లు ఇస్తారు ఇతర దేశాలు. లండన్ నుంచి మొదలు పెడితే మన ఏ దేశంలో కూడా కృష్ణ టెంపుల్స్ ఉంటాయి. కృష్ణ ఫిలాసఫర్ వాళ్ళు ఆ విధంగానే చూస్తారు. గ్రేట్ గాడ్ అని చెప్పేసి అనకపోయినా ద గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్లో ఆయన ఫిలాసఫీ చాలా గొప్పది అని చెప్పేసి. మనం ఎట్లాగైతే విదేశీయుల యొక్క ఫిలాసఫీ మనం చదువుకుంటున్నాం, సోక్రటీస్ ఫిలాసఫీ మనం చదువుకుంటాం.
వాళ్ళు ఎక్కడైనా కానీ సోక్రటీస్ని చదవాల్సిందే, అరిస్టాటిల్ని చదవాల్సిందే. ఫిలాసఫీ, ఆయన గ్రేట్ ఫిలాసఫర్. మార్క్స్ గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్. ఆయన ఫిలాసఫీ చాలా ఉన్నతమైనటువంటి ఫిలాసఫీ. మార్క్సిస్టులు మనం వ్యతిరేకించినా కూడా మార్క్స్ని వ్యతిరేకించేవారు కాదు. ఆయన విమర్శించడం సాధ్యం కాదు మార్క్స్ని. అంత గొప్ప ఫిలాసఫీని ఇంజెక్ట్ చేశాడు. అట్లాగే శ్రీకృష్ణ ఫిలాసఫీ అనేది అది కనుక ఒక్క శ్లోకం 2 శ్లోకాలు కనుక భగవద్గీతలో ఒక 4-5 శ్లోకాలు కనుక వండపట్టించుకుంటే ఆయన ఏందో అర్థమైపోతుంది. అదేవి మనం చదవక ఆయన ఏదో మామూలుగా ఏదో 8 మంది పెళ్లి చేసుకున్నాడు, ఏదో కపట నాటక సూత్రధారి, ఏదో మహాభారత యుద్ధంలో ఒక పాత్ర, అట్లా అయితే వాళ్ళు ఆయన్ని చదువుకునేవారు కాదు. వాళ్ళలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తంలో కూడా రాముల వారికి సంబంధించిన పాఠం ఉండకపోయినా కృష్ణుడికి సంబంధించిన పాఠం ఉంటుంది. వసుప్రదో వాసుదేవో వసుమనా అభిహి. హవి అంటే సర్వము నిషేధించువాడు, సర్వ అధర్మాన్ని నిషేధించువాడు. హవిస్సు అంటే కాల్ చేసేవాడు అధర్మాన్ని అంతా కూడా. అందుకే సంభవామి యుగే. మనకు తెలిసి ఏంటంటే 10 అవతారాలు మనకు తెలుసు, కానీ స్వామివారి 108 అవతారాలు. 108 అవతారాలు ధరించినటువంటి ఒకే ఒక్క దైవం శ్రీ మహావిష్ణు. శివుడు కూడా అనేక అవతారాలు ఉన్నాయి, కానీ 108 లేవు. అట్లాగే అమ్మవారు 108 అవతారాలు. లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు 108. ఇవాళ ఉన్నటువంటి గ్రామదేవతలందరూ కూడా అమ్మవారి రూపాలే. మనం ఏ గ్రామదేవతని మనం అమ్మవారి రూపంగానే. రాముల వారు అమ్మవారిని ఆరాధన చేశాడు. శ్రీకృష్ణుడు దుర్గా అమ్మవారి ఆధారత ఆయన. రుక్మిణీదేవిని దుర్గా అమ్మవారి ఆలయం నుంచే తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారు, అర్చన చేయించుకొని తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఇట్లా చాలామంది అవతార పురుషులు అందరూ కూడా అమ్మవారి యొక్క భక్తులే, అమ్మవారిని అవపోసన చేసిన వారు. స్వస్తి ప్రజా.